మన దేశంలో ఉన్న వింత ఆలయాలు, రహస్య ప్రదేశాలు, ఇతిహాసాలు, పురాణాల గాథలు ఇలా ఎన్నో విషయాల గురించి మన టెంపుల్ రహస్యాల ఛానల్లో చెప్పుకున్నాం. కానీ మన తెలుగునాట కాకతీయులు పాలించిన ఓరుగల్లులో గల శృంగారబావి అసలు రహస్యం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అదేంటో తెలుసుకుందాం. కాకతీయులు అనగానే రాణి రుద్రమదేవి, వారి పరిపాలనా విధానం, అక్కడి 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం ఇలా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. ఆ కట్టడాలు, వారు నిర్మించిన ఆలయాలు చూస్తే వారి నైపుణ్యం ఏంటో తెలుస్తుంది. కానీ అప్పట్లోనే నేటి ఆలోచనలకు తగ్గట్లుగా వారు నిర్మించిన శృంగారబావి గురించి తెలుసుకుంటే మాత్రం మనం తెలుసుకోవాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయనే ఫీలింగ్ కలుగుతుంది. 3 అంతస్తులు, 20 గదులతో ఎంతో సుందరంగా ఇక్కడ నిర్మించిన శృంగారబావిలోకి దిగి వెళ్తుంటే మనం ఏదో టైం మిషన్ లోకి వెళ్తున్నామేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ శృంగారబావిలో కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవితో సహా మరెందరో రాణులు, రాజులు ఇక్కడే స్నానం ఆచరించారట. సుమారు 350కి పైగా కాకతీయులు బావులు నిర్మించారట. అయితే ఈ బావి నుండి నేరుగా 1000 స్తంభాల గుడి చేరుకోవడానికి సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారు. 1000 స్తంభాల గుడిలో ఉన్న నీరు స్నానం చేయడానికి నిషిద్ధమని, ఆ పరమేశ్వరుడి అభిషేకానికి మాత్రమే ఉపయోగించాలని చెబుతున్నారు. అలాగే ఇక్కడ స్నానం చేసేటప్పుడు ఎవరైనా వస్తే వారి యొక్క నీడ క్రింద నీటిలో వారి ప్రతిబింబం కనబడుతుందట. ఈ విధంగా ఏ అంతస్తులో ఉన్నా కూడా వారి ప్రతిబింబం నీటిలో కనపడేదని అంటున్నారు. అలాగే ఈ బావిలోకి శత్రువులు ప్రవేశిస్తే వెంటనే కింది అంతస్తులో ఉన్న వారికి తెలిసిపోయేదట. ఇంకో విశేషం ఏమిటంటే వర్షాలు లేనప్పుడు, కరువు ఉన్నప్పుడు, ఎండాకాలంలో కూడా ఇంకిపోకుండా నీరు ఉండటం నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. ఇదండి శృంగారబావి గురించి అసలు రహస్యం. తదుపరి వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మీ ముందుంటుంది మీ టెంపుల్ రహస్యాలు ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు.